కోల్కతాలో జూనియర్ డాక్టర్పై అత్యాచారం కేసులో నిందితుడికి సైకో అనలైజింగ్ టెస్ట్ చేయనున్నారు సిబిఐ అధికారులు. నిందితుడి మానసిక స్థితిని విశ్లేషించనున్నారు. మరోవైపు ఇవాళ సాయంత్రంలోగా విచారణ పూర్తి చేయాలని సీఎం మమతా బెనర్జీ అల్టిమేటం ఇచ్చారు. అయితే కోల్కతాలో డాక్టర్ అత్యాచారం ఇష్యూలో వెలుగులోకి వస్తున్న ప్రతి విషయాన్ని పోలీసులు ఖండిస్తున్నారు. గ్యాంగ్ రేప్ కాలేదంటూ చెప్పుకొస్తున్నారు. వైద్యురాలి మృతి ఘటనను అసహజ మరణంగా నమోదు చేయటం పలు అనుమానాలకు తావిస్తోందని కలకత్తా హైకోర్టు సైతం వ్యాఖ్యానిస్తే, ఎటువంటి ఫిర్యాదు అందనప్పుడు అసహజ మరణంగానే కేసు నమోదు చేస్తామని పోలీసులు చెబుతున్నారు. ఈ కేసులో బడాబాబుల పుత్రరత్నాల ప్రమేయం ఉందంటూ వచ్చిన వార్తల్ని కూడా పోలీసులు తోసిపుచ్చారు. సంజయ్ రాయ్ మినహా ఇప్పటివరకు వేరే అనుమానితుల పేర్లేవి నమోదు చేయకపోవటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ కేసును కోల్కతా హైకోర్టు ఆదేశాలతో సిబిఐ దర్యాప్తు చేస్తోంది.